ఎటు చూసినా పచ్చని మ్యాంగ్రోవ్ ఫారెస్ట్, నీళ్ల మీద నెమ్మదిగా ముందుకు సాగుతున్న ఓ చిన్న బోట్, చల్లని గాలి, పక్షుల కిలకిలా రావాలు, ఆ నిశ్శబ్దంలో ప్రకృతే మనతో మాట్లాడుతున్నట్టు అనిపించే ఓ ప్రశాంతత. బోట్ ముందుకు వెళ్తున్న కొద్దీ ఆ పచ్చదనం ఇంకా దగ్గరవుతుంది, ఆ నిశ్శబ్దం ఇంకా గాఢంగా అనిపిస్తుంది. ఒక్క క్షణం బయట ప్రపంచాన్ని పూర్తిగా మర్చిపోయి ప్రకృతి ఒడిలో తేలిపోతున్నామేమో అనిపిస్తుంది. ఈ విజువల్స్ చూస్తే ఇది అమెజాన్ ఫారెస్ట్ అనిపించొచ్చు, లేదా ఏదైనా ఫారెన్ డెస్టినేషన్ అనిపించొచ్చు, కానీ కాదు. ఇది మన పాండిచ్చేరిలోనే ఉన్న మ్యాంగ్రోవ్ ఫారెస్ట్. ఈ ప్లేస్ గురించి సోషల్ మీడియాలో చాలా హైప్ ఉంటుంది, కానీ నిజంగా అందరూ చెప్తున్నంత మ్యాజికల్ ఎక్స్పీరియన్సా ఇది? ఫ్యామిలీతో వస్తే సేఫా? టైం అండ్ మనీ స్పెండ్ చేయడానికి నిజంగానే వర్తా? అదే తెలుసుకోవడానికి ఈ రోజు మేము కూడా ఈ జర్నీకి బయలుదేరాం. ఈ ప్రయాణంలో చూసిన ప్రతి అందమైన క్షణాన్ని, మా కంప్లీట్ ఎక్స్పీరియన్స్ ని ఏ ఫిల్టర్స్ లేకుండా ఆనెస్ట్ ఒపీనియన్ తో మీకోసం క్యాప్చర్ చేశాం. అయితే ఇంకెందుకు ఆలస్యం, పాండిచ్చేరిలోని ఈ బ్రెత్ టేకింగ్ మ్యాంగ్రోవ్ ఫారెస్ట్ ని కలిసి ఎక్స్ప్లోర్ చేద్దాం పదండి. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు తెలుగు ఫ్యామిలీ టైమ్స్. ఎలా ఉన్నారు మీరందరూ? మేమైతే చాలా చాలా బాగున్నాం అండి. ఇన్ఫాక్ట్ అద్దరిపోయాము. ప్రస్తుతం పాండిచ్చేరిలో అఫీషియల్లీ మా సెకండ్ డే అనమాట. అసలు పాండిచ్చేరి మేము బెంగళూరు నుంచి ఎలా వచ్చి ఏమేం చేసాం అవన్నీ చూడాలి అంటే మా ప్రీవియస్ వీడియోస్ చూడాలి. మేము పాండిచ్చేరి ఒక ప్లేలిస్ట్ క్రియేట్ చేసాము, దాంట్లోకి వెళ్ళి మొత్తం డీటెయిల్స్ ఉంటాయి, మీరు వెళ్ళి చూడొచ్చు. ప్రస్తుతం సెకండ్ డే మార్నింగ్ చాలా ఇంపార్టెంట్ ప్లేసెస్ పాండిచ్చేరిలో చూసాము. అవన్నీ నేను ఐకార్డ్స్ లో ఒకటి డిస్క్రిప్షన్ లో ఇస్తాను, మా ప్రీవియస్ వీడియోది. ఒక్కసారి ఏదో చెక్ చేయండి, చాలా చాలా ఎంజాయ్ చేస్తారు. అండ్ ఈ వీడియోలో వచ్చేసి పాండి బోట్ హౌస్ అనే ఒక ప్లేస్ లో ఉన్నామండి. ఇక్కడ బోట్ ఎక్కి ఒక 4 ఇంపార్టెంట్ ప్లేసెస్ చూడబోతున్నాము. అవి ఏంటి అనేది మీరు ఈ వీడియోలో కంప్లీట్ గా చూస్తారు. అస్సలు స్కిప్ చేయకండి, లాస్ట్ వరకు చూడండి, చాలా చాలా ఎంజాయ్ చేస్తారు. కంప్లీట్ బోట్ డీటెయిల్స్ ఇస్తాము, ఎక్కడెక్కడికి తీసుకెళ్తారు, ఎవ్రీథింగ్ చెప్తాం అనమాట. సో అస్సలు స్కిప్ చేయకండి. ముందుకెళ్లే ముందే ఒక లైక్ చేసేయండి, అలాగే ఛానల్లో కొత్తగా ఎవరిని వస్తే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు. ఇంకెందుకు ఆలస్యం, వీడియోని స్టార్ట్ చేద్దాము. ఇక్కడ నుంచి బోట్ ఎక్కి ఇవన్నీ చూస్తున్నారు కదా బోట్స్, దీంట్లో ఏదో ఒక బోట్ ఎక్కేసి ఇక్కడ నుంచి లోపలికి వెళ్ళి చాలా చాలా ఇంపార్టెంట్ 4 ప్లేసెస్ ఉన్నాయి. అవి ఏంటనేది మేము చూసి మీకు కళ్ళ కట్టినట్టు చూపించబోతున్నాం. లెట్స్ గో. పాండిచ్చేరిలో మ్యాంగ్రోవ్ బోట్ రైడ్స్ ఈవినింగ్ 5 వరకే ఉంటాయి. లేట్ అయితే రైడ్ మిస్ అయ్యే ఛాన్స్ కూడా ఉంటుంది. ప్రతి ట్రిప్ ఇంచుమించు ఒక 1 అవర్ సేపు ఉంటుంది. అందుకే మేము కూడా చకచకా పాండి మెరీనా బోట్ హౌస్ దగ్గరికి వచ్చి 4 o'clock బోట్ ని క్యాచ్ చేసాం. బోట్ హౌస్ వెళ్ళాక ప్రాసెస్ మాత్రం చాలా సింపుల్. ఒక చిన్న ఫామ్ ఫిల్ చేసి టికెట్స్ కి పేమెంట్ చేస్తే చాలు, 5 నిమిషాల్లో ప్రాసెస్ కంప్లీట్ అయిపోతుంది. యాక్చువల్లీ బోటింగ్ అంటే ఎక్సైట్మెంట్ ఎంత ఉంటుందో అంతే టెన్షన్ కూడా ఉంటుంది. ఎస్పెషల్లీ ఫ్యామిలీతో, దట్టు పిల్లలతో వెళ్తున్నప్పుడు ప్రాపర్ సేఫ్టీ మెజర్స్ ఉన్నాయా, లైఫ్ జాకెట్స్ క్వాలిటీ ఎలా ఉంటుంది, బోట్ ని ట్రైన్ రైడర్స్ నడుపుతున్నారా, ఇలాంటి డౌట్స్ రావడం చాలా కామన్. ఇలా మాకు వచ్చిన డౌట్స్ అన్ని అక్కడే స్టాఫ్ ని అడిగి క్లారిఫై చేసుకున్నాం. ఇది గవర్నమెంట్ ఆథరైజ్డ్ బోటింగ్ ఫెసిలిటీ కావడంతో అన్ని నెసెసరీ సేఫ్టీ స్టాండర్డ్స్ ఫాలో అవుతున్నారని తెలుసుకున్నాకే మా టికెట్స్ ని మేము ఇక్కడ పర్చేస్ చేసాం. బై ద వే, పాండిచ్చేరికి ఫస్ట్ టైం వచ్చే వాళ్ళకి ఒక చిన్న కన్ఫ్యూజన్ ఉంటుంది. ఇక్కడ 2 డిఫరెంట్ బోట్ రైడ్ ఎక్స్పీరియన్సెస్ ఉంటాయి. ఒకటి మ్యాంగ్రోవ్ ఫారెస్ట్ బోట్ రైడ్, ఇంకొకటి పారడైజ్ బీచ్ బోట్ రైడ్. మ్యాంగ్రోవ్ బోట్ రైడ్ చేయాలంటే మీరు పాండి మెరీనా బోట్ హౌస్ కి రావాలి. పారడైజ్ బీచ్ బోట్ రైడ్ కోసం మాత్రం చున్నాంబర్ బోట్ హౌస్ కి వెళ్ళాలి. మేము ఎక్కే బోట్ ఇదే అండి, స్పీడ్ బోట్ అనమాట. చూడొచ్చు ఎలా ఉందో. ఎలా ఉంది బోట్? చాలా బాగుంది కదా. సో ఇదంతా పాండి బీచ్ హౌస్ అండి. ఇక్కడ నుంచి మనని ఈ స్పీడ్ బోట్లు ఎక్కించుకుని డిఫరెంట్ ప్లేస్కి తీసుకెళ్తారు అనమాట. ఎలా ఉంది సంధ్య? బోట్ లోకి ఎక్కిన వెంటనే వాళ్ళు అందరి నేమ్స్ ని ఒక షీట్ మీద రాయించుకుంటారు. ఆ లిస్ట్ ని తర్వాత ఫిష్ హార్బర్ దగ్గర ఉన్న ఆఫీస్ లో సబ్మిట్ చేసిన తర్వాతే మన బోట్ కి మ్యాంగ్రోవ్ ఫారెస్ట్ వైపు వెళ్ళడానికి పర్మిషన్ వస్తుంది. ఇది గవర్నమెంట్ ఆథరైజ్డ్ ఏజెన్సీస్ ఫాలో చేసే స్టాండర్డ్ ప్రాసెస్. సో అన్ని ఫార్మాలిటీస్ కంప్లీట్ అయ్యాక ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న మా మ్యాంగ్రోవ్ బోట్ రైడ్ ఫైనలీ స్టార్ట్ అయిపోయింది. బ్యాక్ వాటర్స్ లో బోట్ రైడ్ కి ఉండే ఫీలింగ్ మాత్రం వేరే లెవెల్. బోట్ నెమ్మదిగా ముందుకు వెళ్తుంటే ముఖాన్ని తాకే ప్లెజెంట్ బ్రీజ్, పక్కనే ప్రశాంతంగా ప్రవహిస్తున్న నీరు, చుట్టూ ఎటు చూసినా పచ్చని గ్రీనరీ, ఒక్కసారిగా నేచర్ లోకి వచ్చేసిన ఫీలింగ్ వస్తుంది. అదే ఈ జర్నీలో మొదటి కొన్ని నిమిషాల్లో మేము ఎక్స్పీరియన్స్ చేసిన ఫీలింగ్. మధ్యలో మీకు చాలా హట్స్ లాగా కనిపిస్తున్నాయి కదా, అవన్నీ కూడా బోట్ రైడ్ ఏజెన్సీసే.
మేము స్టార్ట్ అయిన టైంకి ఇక్కడి నుండి చాలా బోట్స్ స్టార్ట్ అయ్యాయి. వీకెండ్స్ లో వస్తే ఇదే ప్రాబ్లం, రష్ ఎక్కువగా ఉంటుంది. అలాగే ఇలాంటి ప్రశాంతమైన బ్యాక్ వాటర్స్ కూడా బోట్స్ తో క్రౌడెడ్ గా అయిపోతాయి. ఈ బోటింగ్ ట్రిప్ లో మన ఫస్ట్ పాయింట్ వచ్చేసి ఫిషింగ్ హార్బర్. ఈ లొకేషన్ చూస్తే ఏదో టండేల్ మూవీ సెట్ లో ఉన్నట్టే అనిపిస్తుంది. ఇక్కడ ఫ్రెష్ గా క్యాచ్ చేసిన ఫిషెస్ ని లాట్స్ గా ఆక్షన్ వేసి వెండర్స్ కి సెల్ చేస్తూ ఉంటారు. దాదాపు 1 కిలోమీటర్ స్ట్రెచ్ లో ఉన్న ఈ హార్బర్ ని తెంగై తిట్టు ఫిషింగ్ హార్బర్ అని పిలుస్తారు. మేము రైడ్ చేస్తుంటే మా బోట్ మ్యాన్ కూడా ఇక్కడ ఫిషర్ మ్యాన్ లైఫ్ ఎలా ఉంటుంది, బోట్స్ మెయింటెనెన్స్ ఎలా చేస్తారు, ఫిషింగ్ ప్రాసెస్ ఎలా జరుగుతుంది, అలాంటి విషయాలన్నీ చాలా డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేశాడు. ఇక్కడ హార్బర్ చూస్తుంటే ఇది కేవలం బోట్స్ నిలిపే ప్లేస్ మాత్రమే కాదండి, వందలాది ఫిషర్మెన్ కుటుంబాలకు జీవనాధారం అని అర్థం అవుతుంది. మనం వెళ్లిన టైం కి కూడా చాలా ఫిషింగ్ బోట్స్ సముద్రం నుంచి తిరిగి వస్తున్నాయి. ఇంకొన్ని బోట్స్ మాత్రం నెక్స్ట్ ట్రిప్ కోసం రెడీ అవుతున్నాయి. ఒక్కో బోట్ మీద ఫిషింగ్ నెట్స్, ఐస్ బాక్సెస్, ఫిషింగ్ ఎక్విప్మెంట్, ఇలా సముద్రంలో గంటల తరబడి ఉండడానికి కావాల్సినవన్నీ కనిపిస్తాయి. ముఖ్యంగా అక్కడ వరుసగా నిలబడి ఉన్న కలర్ఫుల్ ఫిషింగ్ బోట్స్ చూడటానికి చాలా బ్యూటిఫుల్ గా ఉంటాయి. ఒక్కో బోట్ కి ఒక్కో కలర్, ఒక్కో నేమ్, ఒక్కో డిజైన్. డ్రోన్ షాట్ లో అయితే ఈ హార్బర్ ఇంకా స్పెక్టాక్యులర్ గా కనిపిస్తుంది. ఈ ప్లేస్ లో మనం బోట్ దిగే అవకాశం లేకపోయినా దూరం నుంచి అక్కడ జరిగే డైలీ లైఫ్ ని అబ్జర్వ్ చేయడం కూడా ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. ఇప్పుడు మనం ఉన్నది అరియన్ కుప్పం రివర్ మీద. మొత్తం ఈ బోటింగ్ ట్రిప్ లో ఉండే 4 స్పాట్స్ కి కూడా ఇదే రివర్ మీదే బోట్ రైడ్ చేస్తూ వెళ్తాం. ఫిషింగ్ హార్బర్ నుంచి జస్ట్ ఒక ఫ్యూ మీటర్స్ బోట్ రైడ్ చేయగానే మనకి మ్యాంగ్రోవ్ ఫారెస్ట్ కనిపించడం స్టార్ట్ అయిపోతుంది. దూరం నుంచే ఆ వ్యూ మాత్రం స్పెక్టాక్యులర్ గా ఉంటుంది. మ్యాంగ్రోవ్ ఫారెస్ట్ లోకి ఎంటర్ అయ్యే పాయింట్ ఒక నారో వాటర్ ఛానల్. ఈ స్ట్రెచ్ అంతా చాలా నారోగా ఉండడంతో అన్ని బోట్స్ కూడా 1 by 1 చాలా స్లోగా వెళ్తూ ఉంటాయి. ఆ చిన్న ఎంట్రన్స్ దాటగానే ఒక్కసారిగా చుట్టూ కనిపించేది పచ్చని మ్యాంగ్రోవ్ ఫారెస్ట్ మాత్రమే. నిజం చెప్పాలంటే ఈ మ్యాంగ్రోవ్ ఫారెస్ట్ బోట్ రైడ్ ని మాటల్లో డిస్క్రైబ్ చేయడం చాలా కష్టం. వీడియోలో ఎంత బాగుంటుందో రియల్ గా ఎక్స్పీరియన్స్ చేస్తే దానికి డబుల్ ఎక్స్పీరియన్స్ అనిపిస్తుంది. సడన్లీ దట్టమైన గ్రీనరీ మధ్యలోకి ఎంటర్ అవ్వగానే మనం పాండిచేరిలో ఉన్నామనే విషయం కూడా మర్చిపోతాం. ఏదో అమెజాన్ ఫారెస్ట్ లోనో లేక ఏదైనా అన్ఎక్స్ప్లోర్డ్ జంగిల్లోకి వెళ్ళినట్టు ఒక అడ్వెంచరస్ ఫీలింగ్ వస్తుంది. ఇక్కడ బోట్ చాలా స్లోగా ముందుకు వెళ్తూ ఉంటుంది. అందుకే ప్రతి కార్నర్ ని, ప్రతి వ్యూని ప్రశాంతంగా ఎంజాయ్ చేసే అవకాశం మనకి దొరుకుతుంది. ఎటు చూసినా నీళ్ల మధ్యలో పెరిగిన మ్యాంగ్రోవ్ చెట్లు, వాటి మధ్యలో ఏర్పడిన చిన్న చిన్న వాటర్ పార్క్స్, ఇవన్నీ చూడటానికి చాలా యూనిక్ గా అనిపిస్తాయి. చుట్టూ బర్డ్ సౌండ్స్ తప్ప ఇంకే శబ్దము ఉండదు. ఆ సైలెన్స్ ని, ఆ పీస్ఫుల్ అట్మాస్ఫియర్ ని నిజంగా ఫీల్ అవ్వాలి తప్ప ఎక్స్ప్లెయిన్ చేయడం చాలా కష్టం. ఈ మ్యాంగ్రోవ్ ఫారెస్ట్ ఇకోసిస్టమ్ కి చాలా చాలా ఇంపార్టెంట్. సైక్లోన్స్ వచ్చినప్పుడు కోస్టల్ ఏరియాస్ ని ప్రొటెక్ట్ చేయడంలో ఈ ఫారెస్ట్ చాలా కీలక పాత్ర పోషిస్తూ ఉంటాయి. అలానే ఎన్నో స్పీషీస్ ఆఫ్ బర్డ్స్, ఫిషెస్, క్రాబ్స్ కి ఇవే నేచురల్ హ్యాబిటాట్. అందుకే ఈ ఎంటైర్ ఇకోసిస్టమ్ ని చాలా కేర్ఫుల్ గా ప్రొటెక్ట్ చేస్తున్నారు. ఇక్కడ ఇంకో ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే ఈ నారో వాటర్ ఛానల్లో ఒకేసారి ఒక బోట్ మాత్రమే వెళ్ళగలదు. అందుకే ఎక్కడా హర్రీ ఉండదు, ట్రాఫిక్ అసలు ఉండదు. ప్రతి బోట్ తన టర్న్ వచ్చిన తర్వాతే ముందుకు వెళ్తుంది. దానివల్ల ప్రతి ఒక్కరికి మ్యాంగ్రోవ్ ఫారెస్ట్ ని అన్ని యాంగిల్స్ లో ప్రశాంతంగా ఆస్వాదించే అవకాశం దొరుకుతుంది. మాకైతే ఈ రైడ్ లో బెస్ట్ పార్ట్ ఏంటంటే ఇక్కడ ఎలాంటి ఆర్టిఫిషియల్ అట్రాక్షన్స్ ఉండవు, లవ్డ్ మ్యూజిక్ లేదు, కమర్షియల్ యాక్టివిటీస్ అసలే లేవు. ప్రకృతి ఎలా ఉందో అచ్చం అలానే మన ముందు కనిపిస్తుంది. అందుకే ఈ ప్లేస్ కి వచ్చిన తర్వాత మనం కూడా అన్నోయింగ్లీ స్లో అయిపోతాం. ఆ ప్రశాంతతని,
ఆ ఫ్రెష్ ఎయిర్ ని, ఆ గ్రీనరీని జస్ట్ ఎంజాయ్ చేస్తూ ఉండిపోతాం. పాండిచేరికి వచ్చి ఈ మ్యాంగ్రోవ్ బోట్ రైడ్ మిస్ అయితే ఒక బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ మిస్ అయినట్టే. మా పాండిచేరి ట్రిప్ లో ఈ మ్యాంగ్రోవ్ ఫారెస్ట్ మాత్రం ఒక అన్ఫర్గెటబుల్ మెమరీగా మిగిలిపోతుంది. మీరు కూడా నేచర్ లవర్స్ అయితే ఈ ప్లేస్ ని డెఫినెట్లీ మీ బకెట్ లిస్ట్ లో యాడ్ చేసుకోవడం మర్చిపోకండి. బ్యూటిఫుల్ మ్యాంగ్రోవ్ ఫారెస్ట్ ని ఎక్స్ప్లోర్ చేసిన తర్వాత మా నెక్స్ట్ స్టాప్ వచ్చేసి అరికమేడు. యాక్చువల్లీ అరికమేడుకి బై రోడ్ వెళ్ళడం అంత ఈజీ కాదు. ఈ ప్లేస్ కి వెళ్లే రోడ్స్ చాలా నారోగా ఉండడంతో పాటు చాలా చోట్ల పాట్ హోల్స్ కూడా ఉంటాయి. అందుకే టఫ్ టెరైన్ రైడ్ చేయగలిగే బైకర్స్ అయితే మేనేజ్ చేయగలరు. అందుకే చాలా మంది టూరిస్టులు మాత్రం మాలాగే ఈ బోట్ రైడ్ ద్వారానే అరికమేడును విజిట్ చేస్తారు. మేము వెళ్ళింది వీకెండ్ కావడంతో ఇక్కడ క్రౌడ్ కూడా బాగానే ఉంది. బోట్ దిగిన తర్వాత మెయిన్ ఆర్కియలాజికల్ సైట్ కి చేరుకోవాలంటే దాదాపు 200 నుంచి 250 మీటర్స్ నడవాల్సి వస్తుంది. ఇక్కడికి వెళ్ళగానే కనిపించేవి సెంచరీస్ ఓల్డ్ పిల్లర్స్, ఓల్డ్ బ్రిక్ వాల్స్, ఇంకా ఏన్షియంట్ రూయిన్స్. అరికమేడ్ ని 1945 ప్రాంతంలో ఆర్కియలాజికల్ ఎక్స్కవేషన్ సమయంలో గుర్తించారు. అప్పటి నుంచి ఇక్కడ జరిగిన తవ్వకాల్లో రోమన్ ఆబ్జెక్ట్స్, గ్లాస్ వేర్, కాయిన్స్, బీడ్స్, పాటరీ ఇంకా ఎన్నో ఏన్షియంట్ ఆర్టిఫాక్ట్స్ బయటపడ్డాయి. ఒకప్పుడు ఇది ఇండియన్ కి, రోమన్ ఎంపైర్ కి మధ్య ఉన్న ముఖ్యమైన ట్రేడింగ్ పోర్ట్. ఆ కాలంలో కాటన్ ఫ్యాబ్రిక్స్, పాటరీ, బీడ్స్ లాంటి వస్తువులు ఇక్కడి నుంచి విదేశాలకు ఎక్స్పోర్ట్ అయ్యేవని చెబుతారు. అంటే ఈ రోజు ప్రశాంతంగా కనిపిస్తున్న ఈ ప్లేస్ ఒకప్పుడు ఇంటర్నేషనల్ ట్రేడ్ కి సెంటర్ అన్నమాట. ఈ రూయిన్స్ మధ్యలో నడుస్తుంటే ఒక వైపు అరియన్ కుప్పం రివర్, ఇంకో వైపు సెంచరీస్ ఓల్డ్ స్ట్రక్చర్స్ రెండూ కలిసి ఈ ప్లేస్ కి ఒక డిఫరెంట్ వైబ్ తీసుకొస్తాయి. ఫోటోగ్రఫీ ఇష్టపడే వాళ్ళకి కూడా ఈ ప్లేస్ బాగా నచ్చుతుంది. ముఖ్యంగా ఈవినింగ్ టైంలో సన్ లైట్ ఈ బ్రిక్ వాల్స్ మీద పడుతుంటే మొత్తం ప్లేస్ కి ఒక బ్యూటిఫుల్ వింటేజ్ లుక్ వస్తుంది. అరికమేడులో బోట్ దిగిన తర్వాత ఈ ప్లేస్ ని ఎక్స్ప్లోర్ చేయడానికి దాదాపు 10 to 15 మినిట్స్ మాత్రమే మనకి టైం ఇస్తారు. అందుకే ఆల్మోస్ట్ అందరూ తొందరగా వెళ్లి ఫొటోస్ తీసుకుని అక్కడ ఉన్న చిన్న రిఫ్రెష్మెంట్ స్టాల్స్ దగ్గర ఏదైనా తాగి వెంటనే బోట్ దగ్గరికి రిటర్న్ అయిపోతారు. ఆనెస్ట్లీ చెప్పాలంటే మాకు ఈ స్టాప్ అంతగా కనెక్ట్ అవ్వలేదు. వీకెండ్స్ లో క్రౌడ్ చాలా ఎక్కువగా ఉండడంతో ఈ ప్లేస్ బ్యూటీని కూడా ప్రాపర్లీ ఎంజాయ్ చేయలేకపోయాం. హిస్టరీ అంటే ఇష్టం ఉన్న వాళ్ళు అయితే తప్పకుండా చూడండి. కానీ నేచర్, బోటింగ్ ఎక్స్పీరియన్స్ కోసమే వస్తుంటే మాత్రం ఈ స్టాప్ స్కిప్ చేసినా అస్సలు పర్వాలేదు. ఇంకా మన బోటింగ్ ట్రిప్ ఆల్మోస్ట్ ఎండింగ్ కి వచ్చేసింది. ఇప్పుడు మనం వెళ్ళబోతున్న లాస్ట్ స్పాట్ ఓషన్ మౌత్, అంటే నది సముద్రంలో కలిసే చోటు. అరికమేడు నుంచి దాదాపు 5 నిమిషాలు బోట్ రైడ్ చేస్తే ఈ ప్లేస్ కి మనం చేరుకుంటాం. కానీ మా లక్ ఏంటంటే మేము అక్కడికి చేరేసరికి పర్ఫెక్ట్ సన్సెట్ టైం అయిపోయింది. ఆకాశం మొత్తం ఆరెంజ్, పింక్ కలర్స్ తో నిండిపోతూ ఉండగా ఆ వెలుతురు నీళ్ల మీద పడటం నిజంగా చూడటానికి చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది. బోట్ ముందుకు వెళ్తుంటే ఆ సన్సెట్ రిఫ్లెక్షన్స్ కూడా నీళ్ల మీద మనతో పాటు ట్రావెల్ చేస్తున్నట్టే అనిపిస్తాయి. రోజంతా తిరిగిన అలసట కూడా ఆ ఫ్యూ మినిట్స్ లో ఎక్కడికో వెళ్ళిపోయినట్టే అనిపించింది. చల్లటి ఈవినింగ్ బ్రీజ్, నీళ్ల మీద నెమ్మదిగా ప్రయాణిస్తున్న బోట్, దూరంగా వినిపించే అలల శబ్దం, ఆ సన్సెట్, ఇవన్నీ కలిసి నిజంగా వావ్ అనిపించే ఎక్స్పీరియన్స్ ఇచ్చాయి. మాకైతే ఈ సన్సెట్ రైడ్ మొత్తం బోటింగ్ ట్రిప్ కి ఒక పర్ఫెక్ట్ ఎండింగ్ లా అనిపించింది. మ్యాంగ్రోవ్ ఫారెస్ట్ ఇచ్చిన అడ్వెంచరస్ ఫీలింగ్ తర్వాత ఈ పీస్ఫుల్ సన్సెట్ జర్నీ ఆ ట్రిప్ ని కంప్లీట్ చేసినట్టుగా అనిపించింది. ఫైనల్లీ ఓషన్ మౌత్ దగ్గరికి వచ్చేసాం. నిజం చెప్పాలి అంటే ఇక్కడ చూడటానికి పెద్దగా అట్రాక్షన్స్ ఏమీ ఉండవు. కొన్ని పెద్ద పెద్ద రాక్స్, నది, సముద్రం కలిసిన పాయింట్ అంతే.
మొదట చూసినప్పుడు ఇదేనా ఓషన్ మౌత్ అనిపించొచ్చు, కానీ మా బోట్ మ్యాన్ మాత్రం రైడ్ ని ఇంకాస్త ఎగ్జైటింగ్ గా మార్చడానికి అక్కడ బోట్ ని గిరగిరా కొన్ని రౌండ్స్ తిప్పాడు. ఆ ఫ్యూ సెకండ్స్ మాత్రం అందరూ ఒక్కసారిగా అరుస్తూ నవ్వుతూ ఫుల్ ఎంజాయ్ చేసేసాం. అప్పటికే సూర్యుడు కూడా పూర్తిగా అస్తమించడానికి సిద్ధం అవుతున్నాడు. ఆకాశం నెమ్మదిగా చీకట్లోకి మారుతోంది. నీళ్ల మీద ఆ చివరి కిరణాలు పడుతుండగా మొత్తం అట్మాస్ఫియర్ చాలా పీస్ఫుల్ గా అనిపించింది. ఇంకా అప్పటికే ఏ వ్యూ పాయింట్ చూడాలనే హర్రీ లేదు, ఫొటోస్ తీసుకోవాలనే ఎక్సైట్మెంట్ కూడా లేదు. రోజు మొత్తం చూసిన అందమైన క్షణాలన్నీ గుర్తు చేసుకుంటూ ఆ చల్లని గాలిని ఆస్వాదిస్తూ నిశ్శబ్దంగా బోట్ రైడ్ ని ఎంజాయ్ చేస్తూ వచ్చేసాం. కొన్నిసార్లు ట్రిప్ లో బిగ్గెస్ట్ మెమరీస్ పెద్ద పెద్ద అట్రాక్షన్స్ వల్ల రావు, ఇలాంటి చిన్న చిన్న పీస్ఫుల్ మూమెంట్స్ వల్లే వస్తాయి. మా పాండిచేరి మ్యాంగ్రోవ్ బోట్ రైడ్ కూడా మాకు అలాంటి మెమరీనే ఇచ్చింది. మన బోట్ హౌస్ వచ్చేసి అటువైపు ఉంటుందండి. అటువైపు నుంచి కొంచెం యూనో ముందుకు వచ్చాం అనమాట. వచ్చి ఇక్కడ కార్స్ అన్ని పార్క్ చేయొచ్చు. పార్క్ చేసిన తర్వాత ఎగ్జాక్ట్ గా మనకి ఇక్కడ ఐ లవ్ పాండి అనే ఒక మంచి బ్యూటిఫుల్ సైన్ క్రియేట్ చేశారు. ఎంత బాగుంది చూడండి. సో ఇదంతా కూడా పాండి మెరీనా బీచ్ అండి. చూడొచ్చు. ఒక్కసారి బీచ్ కింద వరకు వెళ్ళి అసలు ఎలా ఉందో చూద్దాం పదండి. సో ప్రస్తుతం నా వెనకాల మీరు మొత్తం చూడొచ్చు పాండి మెరీనా బీచ్. ఎంత అద్భుతంగా ఉందంటే మాటల్లో చెప్పలేనండి. నిన్న వచ్చాం కానీ నిన్ననే ఈ బీచ్ తెలుసుంటే మాకు ఎంత అద్భుతంగా ఉండేది అనిపించింది. అంత బాగుంది. చాలా చాలా పీస్ఫుల్ గా ఉంది. ప్రపంచంలో నాకు పర్సనల్ గా అత్యంత పీస్ఫుల్ గా ఉండే ప్లేస్ ఏంటి అంటే సముద్రం పక్కన కూర్చుని ఆ అలల శబ్దం. నథింగ్ కెన్ బీట్ దట్ అండి. చాలా చాలా బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్. అండ్ ఈ బీచ్ అయితే నాకు ఫేవరెట్ అయిపోయింది. మొత్తం అక్కడ రాళ్ళు చూడొచ్చు. మొత్తం ఒక ఫార్మేషన్ లో అలా వేశారనమాట. దాని మీద బ్రిడ్జ్ లా కట్టారు. చాలా చాలా అద్భుతంగా ఉందండి. అండ్ ఇందాక బోట్ హౌస్ ఎక్స్పీరియన్స్ అంతా కూడా చూసారు కదా. చాలా చాలా ఎంజాయ్ చేసాము. అండ్ మేము ఎంజాయ్ చేసిన ఎక్స్పీరియన్స్ అంతా మీతో పాటు వీడియోలో షేర్ చేసుకున్నాము. సో చూడండి, ఇదంతా మట్టి, మొత్తం వైట్ శాండ్ బీచ్ అండి. కంప్లీట్ వైట్ శాండ్ బీచ్. అండ్ లాస్ట్ వీడియోలో మేము రాక్ బీచ్ దగ్గరికి వెళ్ళాం కదా, అక్కడ మీరు చూడొచ్చు బ్రిడ్జ్ ఒకటి. మీరు ఆ వీడియో చూడకపోతే మాత్రం నేను ఐకార్డ్స్ లో ఒకటి డిస్క్రిప్షన్ లో ఒకటి మళ్ళీ లింక్ ఇస్తానండి. చాలా చాలా బ్యూటిఫుల్ గా వచ్చింది. వైట్ టౌన్ దగ్గర ఉంటుంది అనమాట రాక్ బీచ్. రాక్ బీచ్ దగ్గర ఆ బ్రిడ్జ్ యాక్చువల్లీ కొంచెం కొలాప్స్ అయిపోయింది. బట్ బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ అండి. వీ హ్యాడ్ ఎ బ్లాస్ట్ సిన్స్ మార్నింగ్. బోట్ ట్రిప్ ఎక్స్పీరియన్స్ అయితే చాలా చాలా అమేజింగ్ ఎక్స్పీరియన్స్ అండి. ఒకసారి చూడండి, అద్భుతంగా ఉండండి సముద్రం. నిన్న అసలు ఈ ప్లేస్ ఎలా మిస్ అయ్యామనేది నాకు అర్థం కావట్లేదు. బట్ బ్యూటిఫుల్ ప్లేస్. మళ్ళీ చెప్తున్నాను, పాండి మెరీనా బీచ్. ఇక్కడికి వస్తే ఇది స్కిప్ చేయకండి. అసలు నల్ల రాళ్ళు అండి, బ్లాక్ స్టోన్స్. దీని మీద కూర్చుని అసలు బ్యూటిఫుల్ అండి. మాటలో చెప్పలేను, మీరు చూడాల్సిందే. సో కమింగ్ టు అవర్ బోట్ ఎక్స్పీరియన్స్ అండి. మేమేంటంటే గవర్నమెంట్ ఆథరైజ్డ్ వాళ్ళ దగ్గర టికెట్ తీసుకున్నాం అనమాట. దే చార్జ్ అస్ అరౌండ్ 500 రూపీస్. లేదు అంటే చాలా వరకు మీకు ప్రైవేట్ ఏజెన్సీస్ ఉంటాయండి. మనం పాండిచేరిలో ఏ ఇంపార్టెంట్ టూరిస్ట్ ప్లేస్ లో తిరిగినా సరే ఈ బోట్ వాళ్ళు తిరుగుతూ ఉంటారు. వాళ్ళ ప్లేకార్డ్స్ చూపిస్తూ ఉంటారు అనమాట. దే విల్ బి చార్జింగ్ క్లోజ్ టు 300, కొంతమంది 350, 400, 450 వాళ్ళు ఇష్టం అండి. ఎందుకంటే గవర్నమెంట్ ఆథరైజ్ వాళ్ళు ఏంటంటే దే విల్ హ్యావ్ సమ్ ఇన్సూరెన్స్ ఆల్సో. అంటే లోపలికి ఎక్కే వాళ్ళ ప్రతి ఒక్కరికి ఇన్సూరెన్స్. మన వాళ్ళ దగ్గర టికెట్ తీసుకుంటే మనకి ఇన్సూరెన్స్ కవర్ అయిపోతుంది అనమాట. సో అదొక అడ్వాంటేజ్. అండ్ ప్రైవేట్ వాళ్ళు తీసుకుంటే చాలా ఉండకపోవచ్చు ఇన్సూరెన్స్. గాడ్స్ గ్రేస్ నథింగ్ విల్ హ్యాపెన్. బట్ మన కర్మగాలి ఏమైనా జరిగింది అంటే మనకి ఇన్సూరెన్స్ దొరకదు. మనకి అది మేజర్ ఇంపార్టెంట్ ప్రాబ్లం అవుతుంది అనమాట. సో మనం అందుకే గవర్నమెంట్ ఆథరైజ్డ్ ప్రిఫర్ చేసాము. హ్యాపీగా వెళ్ళాము. మనకి బోట్ లో 4 ఇంపార్టెంట్ ప్లేసెస్ కి తీసుకెళ్తారండి. మీరు ప్రైవేట్ ఎక్కినా గవర్నమెంట్ ఎక్కినా ఏదైనా సరే దే విల్ టేక్ యూ టు దీస్ 4 ప్లేసెస్. ఒకటి హార్బర్, సెకండ్ మ్యాంగ్రూవ్ ఫారెస్ట్, థర్డ్ అరికమేడు, అంటే ఓల్డెస్ట్ ఫోర్ట్ అండి. సమ్ థౌజండ్స్ ఆఫ్ ఇయర్స్ బ్యాక్ కన్స్ట్రక్ట్ చేసిన ఫోర్ట్. దాని హిస్టరీ కూడా మీకు నేను వీడియోలో క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశాను. అండ్ ఫోర్త్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఓషన్స్ మౌత్ అంటారు. అంటే దట్ ఈస్ అ పాయింట్ వేర్ రివర్ అండ్ ఓషన్ కలిసే పాయింట్ అనమాట. సో ఎవరికన్నా ఎక్కాలంటే మాత్రం తప్పకుండా ఒక ఎక్స్పీరియన్స్ చేయడం కోసం ఎక్కచ్చండి. బట్ ఈ ప్లేసెస్ పెద్ద ఇంపార్టెంట్ ప్లేస్ అని నాకు అనిపించలేదు కానీ బట్ బోట్ రైడ్ అయితే చాలా చాలా ఎంజాయ్ చేస్తారు. సో ఈ అద్భుతమైన ప్లేస్ లో ఒక 10-15 మినిట్స్ స్పెండ్ చేసి ఇక్కడ నుంచి మళ్ళీ మేము రూమ్కి వెళ్ళిపోతామండి. రూమ్కి వెళ్ళి కాసేపు కొంచెం రిలాక్స్ అయ్యి దెన్ వీ విల్ గో టు ఆరోవిల్ బీచ్. మీకు నెక్స్ట్ వీడియోలో నేను ఆరోవిల్ బీచ్ ఎలా ఉంటుంది అనేది చిన్న గేమ్స్ చూపిస్తాను.
అండ్ రేపు మార్నింగ్ బయలుదేరి మనం ఆరోవిల్కి వెళ్దాము. అవి ఎలా ఉంటుంది ఏంటనేది ఎవ్రీథింగ్ మనం నెక్స్ట్ వీడియోలో మేము చూసి మీకు కళ్ళ కట్టినట్టుగా చూపిస్తాము. బట్ ఈ వీడియోని అయితే నేను ఇక్కడే ఎంజాయ్ చేస్తానండి, ఇంత అద్భుతమైన ప్లేయర్స్ లో. సో మళ్ళీ వచ్చే అమేజింగ్ వీడియోలో మనం కలిసేంత వరకు కీప్ స్మైలింగ్, కీప్ ట్రావెలింగ్ అండ్ కీప్ ఎంజాయింగ్ యువర్ లైఫ్. Bye bye, take care, see you in the next amazing video. Bye.